మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వచనము. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 40వ అధ్యాయములో పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి రాత్రియందు వారు కనిన కలలను బట్టి చింతాక్రాంతులై ఉన్నట్లుగా వ్రాయబడి ఉంటుంది. వాటి భావము తెలియక జరగబోవు సంభవాలు ఎలా ఉంటాయో అని వారు చింతించుచూ ఉన్నారు. ప్రియ దైవజనమా, ఈ రీతిగా భవిష్యత్తును గురించి చింతించేవారు మనలో కోకొల్లలుగా ఉంటారు. మరికొందరు 55వ కీర్తన 3వ వచనం ప్రకారం శత్రువులను బట్టి చింతిస్తూ ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని ప్రాణమును గూర్చిన చింత కలిగిన వారు మన చుట్టూ కనపడుతూ ఉంటారు. మరికొందరు ఏమి ధరించుకుందము అని దేహము గురించి చింత కలిగిన వారు ఉంటారు. వారి ఇంటి నిండా ధరించుకొనడానికి ఎన్నో వస్త్రములు కలిగి ఉన్నప్పటికీ మరొక నూతన వస్త్రము కొరకు చింతించేవారు, ఎదుటివారిని చూచి పోల్చుకొని చింతించేవారు ఎంతోమంది ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం ప్రకారం అధికారము ఏమవుతుందో అని మనోచింతగలవారు మనకు తారసపడుతూ ఉంటారు. ఇంకా విశ్వాసులుగా కొందరిలో మనము గమనించినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం ప్రకారం వారి చెంత దేవుడు ఉన్నప్పటికీ, వారు దేవునితో సహవాసము చేస్తూ ఉన్నప్పటికీ వారికి ఎదురయ్యే సంభవాలను బట్టి దేవుడు పట్టించుకోవడం లేదు అని చింతించేవారు ఉంటారు. ప్రియ దైవజనమా, ఇలా ఎక్కడ చూసినా ఏదో ఒక చింతతో దినమంతా చింతపడుతూ ఉన్నవారు మనకు కనపడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథములో మాకు చింత లేదు అని ధైర్యముగా పలికిన 3 వ్యక్తులు మనకు కనపడతారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం షద్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండములో పడవేయబడబోతున్నా మాకు చింత లేదు అని ధైర్యముగా పలుకుతూ ఉన్నారు. ప్రియ దైవజనమా, ఇటువంటి ధైర్యము, ఇటువంటి విశ్వాసము దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా మనము కలిగి ఉండాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ చింతించక ధైర్యముగా నిలబడే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రభువు మన గురించి చింతించుచున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేసి నిబ్బరము కలిగి ఉండాలి. ఆనాడు షద్రకు, మెషకు, అబేద్నెగోలు అటువంటి నిబ్బరాన్ని చూపించారు కాబట్టే అగ్నిగుండములో 4వ వ్యక్తిగా దేవుడు వారితో కూడా సంచారము చేస్తున్నాడు. ప్రియ దైవజనమా, ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా, ఒకవేళ ఏ విషయము గురించి మనము చింతిస్తూ ఉన్నామో ఆ విషయము గురించిన చింత యావత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద వేసి నిబ్బరముగా ఉండడానికి అభ్యాసము చేసుకుందాము. దేవుని ఆజ్ఞ లేనిదే, దేవుని చిత్తము లేనిదే ఏ కష్టము, ఏ నష్టము, ఏ దుఃఖము మన చెంత చేరదు. మనందరికీ యోబు జీవితాన్ని దేవుడు దృష్టాంతముగా ఉంచాడు. యథార్థముగా ఆయన్ని వెంబడిస్తున్న బిడ్డలమైతే ఆయన సెలవు లేకుండా ఏది మన జీవితాలలో సంభవించదు. కాబట్టి ప్రతిదీ మన జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్కటి దేవుని ఆధీనములో ఉంది అని ఒక్కసారి మనము తలపోసుకుంటే ఎటువంటి చింత అయినా మన నుంచి దూరం అవుతుంది. కాబట్టి ప్రియ దైవజనమా, దేన్ని గురించి చింతించక ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేయడానికి అభ్యాసము చేసుకుందాము. మన చింతను భరించే గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అని అనుక్షణము
జ్ఞాపకం ఉంచుకొని చింతలేని వారమై ప్రభునందు ఆనందిస్తూ నిత్యము ఆయన రెక్కల నీడలో మనము భద్రపరచబడి ఉన్నాము అని నిరీక్షణతో మన జీవితాలను కొనసాగిద్దాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు దేవా. విత్తబడిన ఈ వాక్యం ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరు ఏ చింతలతో ప్రభువా ఈ వాక్యము వింటున్నారో కానీ వారి హృదయములోని చింత యావత్తు తొలగించి మీలోని సంతోష సమాధానములతో నింపమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, ప్రతి చింతను నీ మీద వేసి నిబ్బరము కలిగి ఉండే కృపను అనుగ్రహించమని యేసతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: అమాలేకీయుల దండుపై యుద్ధానికి వెళ్ళిన దావీదును వెంబడించలేక అలసట చేత 200 మంది ఏ వాగు దగ్గర నిలిచిపోయారు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.